భారత క్రికెట్ నియంత్రణ మండలి జూనియర్ క్రికెట్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అండర్-22 స్థాయి వరకు భారత జట్ల ఎంపిక, యువ ప్రతిభను గుర్తించడం, కెప్టెన్లు, కోచింగ్, అలాగే సహాయక సిబ్బంది నియామకం వంటి కీలక బాధ్యతలు నిర్వహించేందుకు జూనియర్ క్రికెట్ కమిటీలో ఖాళీగా ఉన్న 5 స్థానాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాజీ క్రికెటర్లై ఉండడంతో పాటు కనీసం 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అలాగే క్రికెట్ నుంచి రిటైర్ అయి కనీసం 5 ఏళ్లు పూర్తయి ఉండాలి. ఇప్పటికే క్రికెట్ కమిటీలో 5 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తులు ఈ పదవులకు అనర్హులు. దేశీయ, అంతర్జాతీయ పోటీల్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలను పరిశీలించి భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు బలమైన రిజర్వ్ బెంచ్ను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది. వివిధ ఫార్మాట్లలోని జూనియర్ జట్లకు కెప్టెన్లు, కోచ్లు, ఫిజియోథెరపిస్టులు, ట్రైనర్లు, విశ్లేషకులు వంటి సహాయక సిబ్బంది నియామకంలోనూ ఈ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. యువ క్రికెటర్లను మైదానంలోనే కాకుండా వెలుపల ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం చేయడంపై కొత్త కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. సీనియర్, మాజీ క్రికెటర్లతో చర్చల ద్వారా డ్రగ్స్, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అంశాల వల్ల కలిగే ప్రమాదాలపై యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించనుంది. చిన్న వయసు నుంచే వారిలో క్రమశిక్షణ, క్రీడా నైతిక విలువలను పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. కాగా దరఖాస్తుల స్వీకరణకు నిర్ణీత గడువు ముగిసిన అనంతరం బీసీసీఐ అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మరోవైపు రాబోయే దేశీయ సీజన్ కోసం బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్ అన్వేషణను కూడా కొనసాగిస్తుంది. ప్రస్తుత స్పాన్సర్తో ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో బోర్డు అంచనాలకు తగిన ప్రతిపాదన రాకపోవడంతో తుది నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇలా జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రక్షాళనతో పాటు వాణిజ్యపరమైన అంశాలపై కూడా బీసీసీఐ వేగంగా అడుగులు వేస్తోంది.